ప్రేమైన దేవుని బిడ్డలారా, లూకాసు సువార్త 14వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును. 35వ వచనం, అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనక దానిని బయట పారవేదురు, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పాను. ఉప్పు యొక్క అవసరత మనందరికీ తెలుసు. మన శరీరానికి ఉప్పు యొక్క అవసరత ఉంది. అలాగే అనేక వస్తువులు నిల్వ చేయటానికి ఉప్పు ఇప్పుడు కూడా మనకు పనికి వస్తుందన్న విషయం మీకు బాగా తెలుసు. అలాగే చేపలు లాంటివి త్వరగా డికే అయిపోయేటువంటివి ఒక చోట నుండి ఇంకో చోటికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానివ్వండి, దానిని వారు చెడిపోకుండా ఉండడానికి కొరకు వాడతారన్న విషయం కూడా మీకు బాగా తెలుసు. అలాగే ఊరగాయలలో నిల్వ ఉంచడానికి కొరకు కూడా ఉప్పును వాడతారన్నటువంటి విషయము మీకు తెలియంది కాదు. ఇలాగా ఉప్పు యొక్క అవసరతనే మన యొక్క దైనందిన జీవితంలో చాలా బాగా మనం చూస్తాం. అందుకే యేసుప్రభువారు కొండ మీద ప్రసంగంలో కూడా అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నమాట. యేసుప్రభువారు 2 మెటఫార్స్ని ఆయన అక్కడ వాడినటువంటి పరిస్థితిని మనం చూస్తాము. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్న మాట ఆయన వాడినటువంటి పరిస్థితిని మనము గమనిస్తామండి. అంటే లోకానికి ఉప్పై ఉన్నారు అన్న మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనములో మాట్లాడతాడు. అలాగే 14వ వచనములో లోకమునకు వెలుగై ఉన్నారన్న మాట కూడా మాట్లాడతారు. కానీ ఉప్పు నిస్సారమైపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అది ఎరువుగా కానీ మరి దేనికి కూడా అది పనికి వచ్చేటువంటి అవకాశం లేదు. ఇఫ్ సాల్ట్ లూజెస్ ఇట్స్ సాల్టీనెస్, ఇట్స్ ఆఫ్ నో యూస్. కాబట్టి దానిని బయట పారవేస్తే మనుషులు దాన్ని త్రొక్కివేస్తారు అన్న మాట యేసుప్రభువారు ఇక్కడ వాడతాడు. మనలో ఆ ఉప్పు సారము ఉండవలసినటువంటి అవసరతను గురించి ఇది మాట్లాడుతుంది. మనం లోకానికి ఉప్పు అని యేసుప్రభువారు చెబుతున్నారు. కాబట్టి మనలో మనం సారం కలిగిన వారంగా ఉండాలి. ఇతరులకు మన సారమును ఇవ్వగలిగిన వారంగా ఉండాలి. ఇతరులు కృషించిపోకుండా, నశించిపోకుండా, వాళ్ళు తుప్పు పట్టకుండా, వాళ్ళ యొక్క జీవితాలు నాశనం కాకుండా దానిని నియంత్రించేటువంటి పని ఎలాగ ఉప్పు చేస్తుందో మనం కూడా అలాగ చేయవలసిన అవసరత, బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ అలాగ మనం చేయలేని పక్షంలో వీ లూజ్ అవర్ సాల్టీనెస్, మన యొక్క ఉప్పు సారాన్ని పోగొట్టుకుంటాం. ఒకవేళ ఉప్పు సారం పోగొట్టుకుంటే మనం పనికి రాకుండా త్రొక్కివేయబడేటువంటి పరిస్థితికి మనం వచ్చేటువంటి వాళ్ళంగా ఉంటాం. వీ సీజ్ టు బీ యూస్ఫుల్ బోత్ టు అవర్ సెల్స్ అండ్ ఆల్సో టు ద సొసైటీ. మనలో మనం ఉప్పు సారము కలిగి ఉండడానికి దేవుడు వింటున్న మనకు కృపను గ్రహించును గాక.